ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు మోడెం వంశీ ఇప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచాడు. మాల్టాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో భారత్ తరపున బంగారు పథకం సాధించాడు. తాజాగా సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లోనూ బంగారు పథకాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో మోడెం వంశీ మర్యాదపూర్వకంగా కలిశాడు. తాను సాధించిన పథకాలను సీఎంకు చూపించాడు. ఇలాంటి క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామం అక్కడి నుంచి నర్సరీలో అక్కడికి వెళ్ళినాం కూలి పనికి. అక్కడే చేస్తూ మా వాడు ఈ స్థాయికి రావడానికి, ప్రపంచ స్థాయిలో గెలవటానికి చాలా మంది దాతలు మాకు సాయం చేశారు. వాడికి సాయం చేయటం వల్ల అంత దూరం వెళ్ళగలిగిండు. చాలా మీడియా వీళ్ళందరూ కూడా ఉండటం వల్ల వాడు అలా ఆ స్థాయిలోకి వెళ్ళిండు. అయితే వాడికి ఎంత కృషి ఉందో అంత కృషి వాడిని చేసింది. ఇట్లా ఈ స్థాయి ప్రపంచ స్థాయిలో పోటీల్లో గెలవగలిగిండు. అయితే వాడు ఈ మండలానికి, వాజేడు మండలానికి, ఈ ఇప్పగూడెం గ్రామం ఈ ప్రపంచ స్థాయికి మండలం అనే కాదు, ఒక జిల్లానే కాదు, మన దేశానికి మంచి పేరు తెచ్చిండని మేము చాలా గర్వపడతాను. ఇప్పగూడెం గ్రామం నుంచి ఈ రోజున మోడెం వంశీ అనే వ్యక్తి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్గా ఈ రోజున గెలుపొందడానికి చాలా సంతోషకరమైన విషయం. పైగా మా ఊరికి ఒక ఛాంపియన్ లీడర్గా ఎదుగుతున్నాడంటే దానికి మాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. పైగా మరెన్నో పథకాలు తన స్థాయికి తగ్గట్టుగా చాలా సాధించాలని కోరుకుంటున్నాం.